అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి దినపత్రికల్లోని వాటిలోని వార్తా విశేషాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. చంద్రబాబు నిన్న జరిగిన దాంట్లోన తెలుగుదేశం పార్టీ నిన్న క్యాబినెట్ సమావేశమై నిర్ణయించిన ముఖ్యంగా ఉద్యోగస్తులకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు చెప్పాడు. ఒకే రోజు 6 పాలసీలు. జాబ్ ఫస్ట్ నినాదంతో రూపకల్పన. ఉపాధి కల్పనకు దోహదం ఆమోదించిన మంత్రివర్గం రాష్ట్ర భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొస్తాయి. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు ఆకర్షణ, రాష్ట్రాభివృద్ధి దిశగా కీలక అడుగులు. రాష్ట్ర భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొస్తాయి సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేసింది. ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఒక రక్షణ, ఉపాధి కల్పనకు దోహదపడేలా ప్రధానమైన 6 పాలసీలను ప్రకటించింది. ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు, ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఉపాధి కల్పించారనేదే ప్రాధాన్యంగా జాబ్ ఫస్ట్ అనే నినాదంతో ఈ కీలక పాలసీలను రూపొందించింది. 2030 నాటి కల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయటమే లక్ష్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ఎంఎస్సీలు ఎంటర్ప్రెన్యూరల్ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ పాలసీలను ఆమోదించి కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయా పాలసీల ప్రత్యేకతలు, ఇతర కీలక నిర్ణయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ 6 పాలసీలు రాష్ట్ర యువత భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొస్తాయి, రాష్ట్ర ప్రగతిని మార్చేస్తాయి అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం తెలిపిన వాటిలో ప్రధాన అంశాలు ఇవి: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు, నీతి, నిజాయితీ, నైతికతతో వ్యాపారం చేసి పెద్ద సామ్రాజ్యాలే సృష్టించవచ్చని రతన్ టాటా నిరూపించారు. ఆయన జీవితకాలంలో 28 కంపెనీలు నెలకొల్పినారు.
జనవరిలో కొత్త పింఛన్లు ఆటోపే ఆలో జనవరిలో కొత్త పింఛన్లు ఆలోపే అనర్హులు ఏరివేత. విధి విధానాల రూపకల్పనకు 8 మంది మంత్రులతో ఉపసంఘం. పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మంది దుర్మరణం. నైజీరియాలో ఘటన. వైకాపా నేత సజ్జలకు నోటీస్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నేడు విచారణకు రావాలని పోలీసులు పిలుపు. రాజధానిలో 524 కోట్లతో ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల నివాస భవనాలు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం. రైతులు, ఉద్యోగులకు తీపి కబుర్. వివరాలను వెల్లడిస్తున్న అశ్విని వైష్ణవ్. సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు, ఉద్యోగాలకు తీపి కబుర్ చెప్పింది. 6 పంటల మద్దతు ధర పెంపు. ఉద్యోగులకు డిఏ, డిఆర్ అదనంగా 3%. కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు. దీపావళి పండుగ ముంగిట ప్రధాని మోదీ సర్కారు కర్షకులకు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 6 రబీ పంటల మద్దతు ధరను పెంచింది. దీనిలో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో పండించే శనగ ధర క్వింటాలకు 210 మేర పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్దారులకు అదనంగా 3% డిఏ, డిఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. వారణాసి వద్ద గంగా నదిపై 2640 కోట్లతో రైలు రోడ్డు వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పంటల మద్దతు ధరలో ఉత్పాదక వ్యయం కన్నా 1.5 రెట్లు అధికంగా ఉండేలా చూస్తామన్న హామీకి అనుగుణంగా చెప్పారు. పంటకు నష్టం, ఇంటికి కష్టం. వణికించిన వాయుగుండం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు. ఉత్తరాంధ్రను భయపెట్టిన వానలు. పంటల కొట్టుకుపై రైతన్న కన్నీరు. నగరాల్లో రోడ్డు జలమయం, ట్రాఫిక్ ఇబ్బందులు. రేణిగుంటలో విమానాల రాకపోకలపై ప్రభావం. రాయలసీమలో రేణిగుంట్ల, తిరుపతి పెద్ద వాన కురిసింది. పంట నష్టం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జనజీవనం స్తంభించింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. చేతికొచ్చిన వరి పైరు నేలవాలి రైతన్నకు కన్నీరే మిగిలింది. కోత దశలో ఉన్న టమాటా దెబ్బతింది. పొగాకు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగి పొర్లి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో పాటు ప్రధాన రహదారులు కూడా జలమయమయ్యాయి. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్. ఆంధ్రజ్యోతిలో రాసిన న్యూస్.
సూపర్ సిక్స్ గురించి మెయిన్గా రాశారు. సూపర్ సిక్స్ రాయలసీమపై జలఖడ్గం, చెత్తలోనూ స్వహ, ఎక్కడి వారు అక్కడికి వెళ్ళాల్సిందే, బాబు చెప్పిన సూపర్ సిక్స్ గురించి ఆంధ్రజ్యోతి రాశారు. గేమ్ చేంజర్లుగా కొత్త పాలసీలు, ఇకపై థింక్ గ్లోబల్, యాక్ట్ గ్లోబల్, ప్రతి ఇంట్లోనూ ఒక వ్యాపారవేత్త, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, అమరావతి ఏకైక రాజధాని, ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్, ఇక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్, రాజధానిలో టాటా ఇన్నోవేషన్ హబ్, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, గుంటూరు, అనంతలో జోన్లు, కేబినెట్లో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన సీఎం చంద్రబాబు. పాలసీల సత్తా, ఎలక్ట్రానిక్ పాలసీ 84,000 కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు, క్లీన్ ఎనర్జీ 10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ 30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు, పారిశ్రామిక పార్కులకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉద్యోగులకు నివాస హాస్టళ్లు, ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ 5 లక్షల ఉద్యోగాలు, ఇండస్ట్రియల్ పాలసీ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు 5% రాయితీ. చెత్తలోనూ స్వాహ, గత ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్రలోనూ దోపిడీ, అర్హత లేని 2 సంస్థలకు 570 కోట్ల రూపాయల పనులు, జగన్ సన్నిహిత మాజీ ఎమ్మెల్యేకు బినామీ, నాటి మున్సిపల్ ఉన్నతాధికారి సహకార ఫోర్జరీ డాక్యుమెంట్లతో టెండర్ల ప్రక్రియ, ఆస్తులు, బ్యాంకు సాల్వెన్సీలు లేకపోయినా అప్పగింత, వ్యర్థాల సేకరణలోనూ అక్రమాలు, చెత్త దోపిడీపై విజిలెన్సీ విచారణ షూర్, 200 కోట్లు దోచుకున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదు. పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్, గుంటూరు ఇంట్లోనే అదుపులోకి, జగన్ హయాంలో లెక్కలేనన్ని అరాచకాలు, సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు, జగన్ ఆదేశిస్తే అరగంటలో చంద్రబాబును లేపేస్తానంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు, 15 కేసులు, 3 కేసుల్లో అరెస్ట్ పెండింగ్, ప్రభుత్వం మారిన వెంటనే అజ్ఞాతంలోకి. సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు, నేడు విచారణకు రావాలని ఆదేశం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు, అధికారం ఉందని పొగరా, పోలీసులపై నిందలు తొక్కిన సజ్జల. చంద్రబాబు రక్షణకు సిఆర్పీఎఫ్, యోగి రాజ్నాథ్ సహా నేతలందరికీ ఇక పారామిలిటరీ రక్షణే.
ఎన్ఎస్జీ సేవలు ఇకపై యాంటీ టెర్రర్ ఆపరేషన్కే కేంద్ర హోంశాఖ ఆదేశాలు. నెల రోజుల్లో బదలాయింపు పూర్తి. సొంతానికే ఉచితంగా ఇసుక. వాగులు వంకల్లో ఎవరైనా ఎక్కడైనా తవ్వి తరలించుకోవచ్చు. సంక్రాంతి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి. ఎస్సీ ఎస్టీ ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్. రౌడీ సీట్ల తరహాలోనే గంజాయి స్మగ్లర్ల సీట్లు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. ఇసుక రవాణా వాహనాలను అడ్డుకునే పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. రవాణా అధికారులు కూడా అనడానికి వీల్లేదు. ప్రజలకు విరివిగా ఇసుక లభ్యం కావాలి. బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే సహించం. 10 రోజుల్లో తేడా కనిపించాలి. చంద్రబాబు. సాములూరికే ఎరుక. విశాఖ శారదాపీఠం భూములు కేటాయింపు రద్దు ఫైలు వెనక్కి. సీఎం ఆదేశాల అమలు కాని వైనం. జగన్ హయాంలో చౌకగా భూసంతర్పణ. 225 కోట్ల భూమి కేవలం 5 లక్షలకే రద్దు చేయాలని చంద్రబాబు ఆదేశం. ఫైలు పంపిన రెవెన్యూ శాఖ 2 నెలలు కీలక అధికారి వద్దే. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో తెర వెనక్కు ఓ కీలక మంత్రి హస్తం. సాక్స్ న్యూస్. ఐఏఎస్ల విభజన వివాదానికి తెర. ఆరు పంటలకు మద్దతు ధర 130 నుంచి 300 దాకా ఎంఎస్ పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ మరో 3% పెంపు. ఇది రైతులది, ఉద్యోగస్తులది పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. ఐఏఎస్ల విభజన వివాదానికి తెర. కేంద్రం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని స్పష్టం చేసిన హైకోర్టు. కర్మ అనుభవించక తప్పదు. కొందరు వినతి పత్రాలను పరిశీలించకుండానే తిరస్కరిస్తుంటారు. అది మీకు వర్తిస్తుంది. హైకోర్టు. కేడర్ అంశంలో 7 ఐఏఎస్ల పిటిషన్లపై వ్యాఖ్య. బ్యూరోక్రాట్లు ఎక్కడ పోస్టింగ్ వేసినా వెళ్ళి పనిచేయాల్సిందే. కేడర్ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేము. కేంద్రం కేటాయించిన రాష్ట్రంలో రిపోర్టు చేయాలంటూ తీర్పు. చెట్టును ఢీకొట్టి కాలువలోకి పల్టీ కొట్టి కారు ప్రమాదంలో 7 జల సమాధి. అంతా ఒక కుటుంబానికి చెందిన వారే. మృతుల్లో ఇంటి పెద్దతో పాటు 3 మహిళలు, మరో 3 చిన్నారులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరొకరు మెదక్ జిల్లా ఉసరికవల్లి సమీపంలో దుర్ఘటన. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనేలోగా ప్రమాదం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్, మంత్రి దామోదర్, మాజీ మంత్రి హరీష్ రావు. కాటికి కష్టాలు.
ఒక్కో గొయ్యిలో 3 అస్థిపంజరాలు, మృతదేహాలు ఖననానికి ఖాళీ స్థలం కరువు. గోదావరి నదీ తీరంలోని హిందూ శ్మశాన వాటిలో ఖాళీ స్థలం కరువు అయిందని ఈ న్యూస్ వేసారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సుజాత అరెస్ట్. వివరాలు ఇస్తే అక్రమాలు తేల్చేస్తాం. మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టులో ఉండవల్లి. బెడిసి కొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం. ఈడీ ప్రకటనను ట్యాంపర్ చేసి సోషల్ మీడియాలో హోల్సేల్ అని చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్షిలో ఇచ్చారు. చంద్రబాబుతో పాటు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేసిన ఈడీ, షెల్ కంపెనీల ఆస్తుల జప్తు, కొనసాగుతున్న దర్యాప్తు, బోగస్ పత్రాలతో ప్రజాధనం కొల్లగొట్టారని వెల్లడి. ఈడీ వైఖరితో మూగబోయిన పచ్చ మీడియానోళ్ళు. తదుపరి దర్యాప్తు బాబు పాత్రపైనే అంటున్న పరిశీలకులు. నిన్నేమో స్కిల్ డెవలప్మెంట్ కేసుగా బాబుకు సంబంధం లేదని ఆంధ్రజ్యోతిలో వేశారు. మరి వీళ్ళు ఇలా రాశారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఈడీ ఇచ్చేదని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళేం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరి వాదన వాళ్ళది. ఇవి సాక్షి న్యూస్. ఆంధ్రప్రభ ఒకసారి చూస్తాం. ఆంధ్రప్రభలో వార్తలు. 6 పాలసీలు 20 లక్షల ఉద్యోగాలు. ఇదివరకు ఆ పేపర్లో చెప్పుకున్నాం. పదవులపై కసరత్తు పూర్తి. రెండో జాబితా రెడీ. ఈ నెల 23న విడుదల. జనసేన బీజేపీ నేతలకు ఈసారి జాక్పాట్. అధిష్టానం అనుగ్రహం కోసం ఎదురుచూపులు. హైకోర్టులోనూ చుక్కెదురు. అటువారు ఇటు, ఇటువారు అటు. చేసేది లేక రిలీవ్ అయిన ఐఏఎస్లు. ఇది హైకోర్టు ఐఏఎస్ల మీద ఇచ్చిన తీర్పు. ఇంతవరకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో చెప్పుకున్నాం. హైకోర్టులో దక్కని ఊరట. క్యాట్ తీర్పు ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశం. ఐఏఎస్ల పిటిషన్ కొట్టివేత. స్టేలు ఇస్తూ పోతే ఎప్పటికీ తేలేదన్న హైకోర్టు. ఉచిత ఇసుక జోలికి వస్తే ఊరుకోం చంద్రబాబు. ఈ ఇసుకపై కఠిన చర్యలని చంద్రబాబు కొంచెం ఘాటుగానే చెప్పారు. స్థానికులను అడ్డుకుంటే సస్పెండ్ చేస్తాం. మద్యం మాఫియా ఆటలు ఇక సాగవు. సంక్రాంతిలోగా రోడ్లు మరమ్మతులు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ సీఎం చంద్రబాబు. కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.
5 ప్రవాసీల దుర్మరణం, 3 తిరుపతి జిల్లా వాసులు. టెక్సాస్ స్టేట్ హైవేపై 2 వాహనాలు మంటల్లో చిక్కుకొని వాహనాలు దగ్ధం, మరొకరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స. తాత్కాలిక డీజీపీల ఇదేం పద్ధతి? తిరుపతి రాయలసీమ ఆంధ్రప్రభ బ్యూరో. ఏర్పడిన తుఫాన్ ప్రభావం రాయలసీమ జిల్లాల్లోనూ పెనుగండంగా మారుతుంది. మంగళవారం వరకు 4 జిల్లాల్లో కనిపించిన వర్షాల ప్రభావం బుధవారం 6 జిల్లాలకు విస్తరించింది. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలు వాగులు, వంకలు పొంగుతుండడంతో పలు చోట్ల రోడ్డు రవాణాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది ఆంధ్రప్రభలోని వార్తలు. నియామకంపై సుప్రీం ఆగ్రహం. ఏపీ, తెలంగాణ పాటు 8 రాష్ట్రాలకు కోర్టు ధిక్కార నోటీసులు. ఈ నెల 21లోపు అఫిడవిట్లు దాఖలు చేయాలి అని ఆదేశం. అడ్డగోలుగా వసూళ్లు. ఏఎంఆర్ కార్పొరేటర్ రౌడీజం, రోడ్డుపైనే అక్రమ వసూళ్ల దందా. లారీ తీయాలంటేనే ఏఎంఆర్ ట్యాక్స్ కట్టాల్సిందే. అన్ని ప్రభుత్వ శాఖలకు వాటా. అక్రమ తతంగం వెనుక పెద్ద తలకాయల హస్తం. ఏఎంఆర్ అక్రమాలకు అడ్డుకట్టపడేనా? మోడీ సభ్యత్వం రెన్యువల్. బీజేపీ క్రియాశీలక సభ్యత్వ నమోదు. ప్రధాని మోడీతో ప్రారంభం. నడ్డా చేతుల మీదుగా అందుకున్న మోడీ. ఇది ఆంధ్రప్రభ న్యూస్. ఈ న్యూస్ ఇంతటితో ఆపేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం.